వాతావరణ సమతుల్యతలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రతి ఒక్కరూ తమ వంతుగా 5 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా పట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రామన్న తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో హరితహారం వంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించి కోట్లలో మొక్కలు నాటినట్లు తెలిపారు. పర్యావరణ సంరక్షణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. వృక్షాలు పెరిగితేనే వర్షాలు సైతం కురుస్తాయని తెలిపారు. ఇందుకు అనుగుణంగానే పట్టణ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జై హరితహారం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే మొక్కలు పెంచుకోవడం అనేది చాలా అవసరం. అందుకే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మొక్క నాటుకున్నాం. మరి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరం కూడా మనం పర్యావరణం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి బతకాలని, ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి